ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం సాయిబాబా గుడి చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ ఆధ్వర్యంలో 3 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉచిత యోగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఒత్తిడి లేని జీవితం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి యోగా ఉపయోగపడుతుందని తెలిపారు. రామచంద్ర మిషన్ మరియు ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ ఎటువంటి స్వలాభాపేక్ష లేని సంస్థ. ఈ సంస్థను 1945లో మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్లో స్థాపించడం జరిగింది. ఈ సంస్థకు ప్రతినిధిగా మరియు గ్లోబల్ గైడ్గా పద్మభూషణ్ శ్రీ కమలేష్ డి పటేల్ గారు వ్యవహరిస్తున్నారు. వీరినే దాజీ అని కూడా అంటారు. ఈ సంస్థ 160కి పైగా దేశాల్లో విస్తరించి ఉంది. అంతేకాకుండా మనకి 20,000 మంది సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉచితంగా హృదయం పైన ధ్యానం ఎలా చేయాలో నేర్పించడం జరుగుతుంది. ఇందులో మేము యోగా, మెడిటేషన్ అండ్ యోగ శక్తితో కూడిన ప్రాణాహుతి ప్రసారాన్ని మేము అందించడం జరుగుతుంది. ఆసనాలు, ప్రాణాయామం, ముద్రలు మరియు యోగ శక్తితో కూడిన ధ్యానాన్ని మేము అందజేస్తున్నాము. సో దీనివల్ల మనం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగాను ఎలా ఆరోగ్యంగా ఉండాలో మనం ఈ హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రపంచంలో చాలా ఇది ఒత్తిడిమయ జీవితాన్ని అందరూ గడుపుతున్నారు. చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ని గడుపుతున్నారు. సో ఇలా కాకుండా ఆరోగ్యం ఓన్లీ అందరూ అనుకుంటారు ఓన్లీ ఆరోగ్యమే, శారీరకంగానే ఆరోగ్యం అనుకుంటారు. కానీ మానసికంగా ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుంది. మన హార్ట్ఫుల్నెస్ సంస్థ ఈ పద్ధతిలో మనం శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను 3 రకాలుగా ఎలా ఆరోగ్యంగా ఉండాలో అనేది మనం నేర్పించడం జరుగుతుంది. ఇది హృదయ ఆధారితమైన ధ్యానం. దీని హృదయం పైన ధ్యానం చేస్తామండి. సో మనం హృదయం పైన ధ్యానం చేయడానికి అన్ని మతాలు కూడా ప్రతి ఒక్కరి హృదయంలోనూ భగవంతుడు ఉన్నారు అని చెప్తున్నాయి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా హృదయమేవ పశ్యతి అన్నారు. అంటే ప్రతి ఒక్కరి హృదయంలోనూ నేనున్నాను అని చెప్పారు. సో అలాగే మిగతా జీసస్, అల్లా, ఇది అందరూ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సో ఆ రీజన్స్ వల్ల మరియు హృదయం అనేది చెడు రక్తాన్ని శుభ్రపరిచి మంచి రక్తాన్ని అన్ని శరీర భాగాలకు అందజేస్తుంది. ఈ కారణాల వల్ల మనం హృదయం పైన ధ్యానం చేస్తాం.